జై శ్రీరామ్. జై శ్రీరామ్. అమ్మ మీ పేరు? మురళ సుజాత అండి. మీ గ్రామం? కంపమాడు గ్రామం అండి. మండలం? మండలం కొయ్యూరు మండలం అండి. జిల్లా? అల్లూరు సీతారామరాజు జిల్లా అండి. ఓకే అమ్మా. ఈ ఊర్లో ఎంతమంది, ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మా? 25 కుటుంబాల పైన ఉన్నామండి. 25 కుటుంబాల పైన. మీరందరూ ఎవరు? గిరిజనులు అండి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ రామాలయం ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? 50 ఏళ్ళు మట్టి ఉంటుందండి. కాకపోతే చిన్న పూరిపాకలో చేసినట్టు చేసామండి. ఒక 4 సంవత్సరాల ముందు చిన్న రేక్ షెడ్లో వేసుకున్నాం. ఇప్పుడు అందరి సహాయంతో ఇక్కడ దాకా తెచ్చుకున్నామండి గుడి. అందరూ మీ ఊరు వాళ్ళేనా? అంటే కాదండి, బయటకు కూడా తిరిగామండి సందాలకి. ఓకే. ఇప్పుడు వరకు ఎంతకు వచ్చేయిందమ్మా? అవుతుందండి, మరి ఎంత అవుతుంది అన్నది మేము తెచ్చిందే దగ్గర 1 లక్ష పైన తెచ్చామండి. ఓకే. ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా? మాకు దేవుడి విగ్రహాలు కావాలండి. ఏం కావాలమ్మా మీకు? మాకు విగ్రహాలు కావాలండి. విగ్రహాలు ప్రతిష్ఠ కూడా మీరే చేయాలి, మీ తరపునే చేయాలండి. ఇప్పుడు ఇక్కడ సంవత్సరం ఏం జరుగుతుంది? రామాలయం తీర్థం చేసుకుంటాం శ్రీరామనవమికండి. చేసుకున్నాడు ఆ రోజు మొత్తం ఊరు శుభ్రం కూడా ఇక్కడే చేసుకుని ఇక్కడే తింటామండి. ఊరు మొత్తం ఎంతమంది చుట్టుపక్కల నుంచి జనాలు వస్తారు? ఎవరన్నా వస్తే ఎక్కడికన్నా టైంకి ప్రసాదం పెడతామండి. ఓకే. ఇక్కడ మొత్తం అందరూ హిందువులు? ఇంకా అందరూ హిందువులే కానీ ఇంకెవరు క్రైస్తవులు లేవండి. మీరందరూ బాగా కలిసికట్టుగా అందరూ ఒకే మాట మీద ఉంటామండి. ఒకే మాట మీద ఉంటారు. మేమందరూ ఒకే మాట మీద ఉంటాం. ఓకే. అమ్మ మీ పేరు? బొగ్గులేరు లక్ష్మి అండి. మీ గ్రామం? కొంపమావిడి గమ్మండి. మండలం? మండలం ఇది కొయ్యూరు మండలం అండి. జిల్లా? జిల్లా అల్లూరు సీతారామరాజు. అమ్మ మీరు ఈ రామాలయం నిర్మించుకుని ఎన్నాళ్ళు అవుతుంది? 50 సంవత్సరాల పైన అవుతుంది. ప్రస్తుతం ఉన్న రామాలయం సిమెంట్ పని చేయించిన సంవత్సరం అవుతుంది. మరి ఎందుకు మీతో కట్టుకోలేకపోయారు? మా దగ్గర ఓపిక లేక మానేసామండి. మీ దగ్గర ఓపిక లేక మరి బయట ఎవరినైనా అడిగారా? అడిగేవండి, ఇంకా అలాగే తెచ్చుకున్నామండి విగ్రహాలు. అంటే ఈ 2 పెట్టగడదన్నారని పెడతాం మానేసామండి. లక్షమూలం లేని మొన్నండి. మరి మిగతా ఎంతవరకు ఖర్చు, మిగతా పనులు ఎవరు చేస్తారు? ఇంకా ఎలాగండి, కూరలు అంతా ఏకవ ఇలాగలా చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఏం కావాలి ఇక్కడ? దేవుడి విగ్రహాలు కావాలండి. విగ్రహాలు కావాలండి. ప్రతిష్ఠ కూడా మీరు చేయాలండి. అలాగే ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి మీరు చేసుకునే శ్రీరామనవమికి వస్తారా? వస్తారండి. గడప గడపకి మీరు వెళ్ళి అందరూ కలుసుకుని చేసుకుంటాం. ఎలా చేసుకుంటారు? మామూలుగా అందరికీ చెప్పుకొని చేసుకుంటామండి. అంటే ఎలా, ఒకసారి వివరంగా చెప్పండి. వివరంగా అంటే భజన చేసుకుంటామండి. ఇంకా దేవుడి దగ్గరికి అందరం మొత్తం ఊరికాడ వాళ్ళు అందరూ వచ్చి కొబ్బరికాయలు గట్ట కొట్టుకుంటామండి. కొబ్బరికాయలు గట్ట కొట్టుకొని దీపాలు గట్ట పెట్టుకుని భజన చేసుకుంటామండి. చేసుకుని భోజనాలు పెట్టుకుంటామండి. ఇక్కడే 3 రోజులు చేసుకుంటాం. మరి రామాలయం ఉన్నప్పుడు భజన చేసేవారా? చేసేవాళ్ళమండి. ఏ రోజులు చేస్తారు భజన? భజన అంటే రోజులంటే నాకు గెలవలేదు. 3 రోజులండి. మేము గిరిజనం కదండి. 3 రోజులు అంటే చేసుకుంటామండి భజన. మిగతా రోజులు అంటే దీపారాధన చేసుకుంటామండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ పేరు? మురళ లక్ష్మి అండి. మీ గ్రామం? కంపమావిడి అండి. కంపమావిడి. ఈ గ్రామం మండలం? మండలం కొయ్యూరు అండి. మండలం కొయ్యూరు అండి. జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా అండి. అమ్మ ఇక్కడ ఈ రామాలయం 50 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 50 పైన ఉందండి. 50 సంవత్సరాల పైన ఉందండి. ఇక్కడ ఫస్ట్ ఎలా ఉండేది? ఫస్ట్ చిన్న పాక ఉండేదండి. తర్వాత రేగు షెడ్ ఉండేదండి. ఇప్పుడేమో ఇంతవరకు స్లాబ్ వేసుకున్నాం. ఇప్పుడు మీకు ఏం కావాలి ఇక్కడికి? మాకు దేవుళ్ళు కావాలండి, విగ్రహాలు, మళ్ళీ విగ్రహ ప్రతిష్ట కూడా కావాలండి. ఓకే అండి. ఇప్పుడు మీకు విగ్రహ ప్రతిష్ట చేస్తే ఏం చేస్తారు? మేము వారానికి భజన చేసుకుంటామండి. రోజు దీపం పెట్టుకుంటామండి. మొత్తం ఎన్ని కుటుంబాలు అన్నీ కలుస్తాయి? ఎంతమంది కుటుంబాలు కలుస్తారు ఇక్కడ? ఇక్కడ ఊరంతా 25 ఉంటాయండి. తర్వాత ఇంకా పక్క ఊర్ల నుంచి కూడా వస్తారండి. మొత్తం ఊరంతా కలిసి భజన చేస్తారా? చేస్తామండి. ఎంతమంది చేస్తారు? ఊరంతా ఎంతమంది ఉంటే అంతమంది చేస్తామండి.
అంతమంది చేస్తారా? చేస్తాం. ఓకే, బాగా చేసుకుంటారా? బాగా చేసుకుంటామండి. అమ్మ జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. మీ పేరు? బాకర్ సూర్యకాంతం అండి. గ్రామం, మండలం, జిల్లా చెప్పండి అమ్మా. కంపమాడి గ్రామం అండి, కొయ్యూరు మండలం అండి, అల్లూరు సీతారాం జిల్లా అంటుంది. మీకు ప్రధానంగా కావాల్సింది చెప్పండి అమ్మా. మాకు రాములవారి గుడి అయితే అలాగ ఊళ్ళు తిరిగి కట్టుకున్నామండి, కొద్దిగా ఇప్పుడు ఇంకా ఉందండి. ఉన్నది మిగతాది మాకు దేవుళ్ళు ఇక్కడ విగ్రహ ప్రతిష్ట అవన్నీ జరిగాక మాకు ఏదో వారానికి భజన చేసుకుంటామండి, రోజు దీపం పెట్టుకుంటాము. మిగతాది మాకు ఏమన్నా మీరు సాయం పడతారని అడుగుతున్నామండి. ఇన్నాళ్ళు ఇలాగా ఇంత మటుకు లేపుకున్నాం కానండి, మేము ఏదో రోజు కూలి చేసుకునే వాళ్ళము. మాకు దగ్గర డబ్బులు లేక ఎన్నో ఊళ్ళు వెళ్ళలేమండి. ఇప్పుడు అదే ఇంతవరకు వచ్చిన దేవుళ్ళతో సమానంగా మాకు సాయపడ్డ వాళ్ళకు ఒక నమస్కారం పెట్టుకుంటామండి. మేము చిన్న బతుకుల్లో ఉన్న గిరిజలం అండి, అందుకని ఏదో దేవుడి సాయం మాకు ఇలాగా సాయపడతారని ఆ పెద్దవాళ్ళకి మేము ఇలాగ అడుగుతున్నామండి. నా పేరు మురళా సుజాత. లేదండి, మేము రెక్కాడితే కానీ డొక్కాడదండి. మా బతుకులు కూలి బతుకులండి. మేము ఏది పూట తెచ్చుకోపోతే ఆ పూట మాకు ఉండేవండి. ఇంతవరకు దేవుడికి లాక్కొచ్చామండి. ఈసారి పెద్దలు దయవాలండి మాకు ఈ విగ్రహాలు వచ్చండి, మాకు విగ్రహ ప్రతిష్ఠ చేస్తాయండి. మీ పేరు చెప్పుకు బతుకుతాము. ప్రతిరోజు దీపం పెట్టుకుని వారానికి ఒకసారి భజన చేసుకుంటామండి. జై శ్రీరామ్. మాకి అల్లూరు సీతారామ జిల్లా, మాది ఈ ఊరి మండలం. మాకు దేవుళ్ళు కావాలి, మా ఇల్లు శుభ్రం కావాలి, మా రాముల వారు కావాలి. మాకు రాముల వారే కావాలి, సీతారాముల వారు కావాలి. విగ్రహాలు కూడా కావాలి, విగ్రహాలు కూడా పోవాలి మాకు. మేము కేప పిల్లలం కదా, మాకు విగ్రహాలు కూడా కావాలి. అదే సరదాగా మీరే మాకు గుడి నిలబెడితే దేవుళ్ళు, మీరే దేవుళ్ళు. అది మాకు నిలబెడితే మీరే దేవుళ్ళు. మాకు ఇది దేవుళ్ళకి ఇక్కడ ఎట్టి మాకు ఇది శుభ్రహారం పడితే మాకు సరిపోతుంది. మేము చేస్తాం పూజ. మాకు రాముల వారి పూజ అంటే మాకు బాగా ఇష్టం. ఇలాగో చేస్తాము. అది ఇప్పుడు అన్నీ అడిగాక మేము వారానికోసారి పూజ చేస్తాం, భజన చేస్తాం. వారానికోసారి పూజ చేస్తాం, భజన చేస్తాం. ఈసారి మా దేవుళ్ళకి మేము శ్రీరాముల వారికి పండుగ రోజు అన్నీ చేస్తాము. చేసి మరి ఆ తర్వాత మేము వారానికోసారి ఇవి శుభ్రాలు పరుచుకొని మా వారానికోసారి దీపారాజ్యం పెట్టుకుంటాము. వారికి బతి చేస్తాం. వారానికోసారి భజన చేస్తాం. మేము భజన మాకు వచ్చు, భజన ఆడడం వచ్చు మాకు. కాకపోతే మాకు దేవుళ్ళు ఒకటే తక్కువ, ఇల్లు ఒక్కటే తక్కువ మాకు భజన చేయడం కూడా వచ్చు. కాకపోతే ఇల్లే బాగలేదు మాకు. ఈ దేవుడు మాకు పరిపాలించి మరి మాకు శుభ్రకం చేతుడు అని మరి మేము ఆశపడుతున్నాం. అది అంతవరకే అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందా దేవాలయం? ఉన్నది కానీ మరి మేము ఇది శుభ్రం చేసుకోలేకపోతున్నాం. మేము కింద మాకు చేయకాలి, మేము చేయి జారిపోయిన వారం కదా, జారిపోయి మరి ఇది చేయలేకపోతున్నాం. అది అంతవరకే. మా ఊరు కంపమాడి. నా పేరు బాకూరి చిన్నలమ్మ, మాది కంపమాడి. ఈ దేవుళ్ళు మా ఊరి కూడా నిలబెట్టుకుందామని మేము ఎంతో ఆశపడుతున్నాం. కాకపోతే మేము చేజారిన వల్ల చేసుకోలేకపోతున్నాం. అదే డబ్బుకు తక్కువ, దేనికి తక్కువ, అన్నిటి తక్కువ. అందుకే మీలాంటి దయ వల్ల కొద్దిగా సాయం చేస్తే మేము శుభ్రంగా చేసుకుంటాం. అదే. ఇక్కడ రామాలయం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? పాత రామాలయం అన్నీ అప్పటి నుంచి ఉన్నది కానీ మరి బాబు మేము చేయి జారిపోయి మరి చేసుకోలేకపోతుంది. అలాగ నిలబెట్టుకుంటున్నాం. అప్పుడు నిలబెట్టుకుంటున్నాం కానీ మరి మేము బాగా లేవడం వాళ్ళం కదా, అందుకే చేయి జారి మరి అలాగా సంవత్సరం ఒక కొద్దిగా చేసుకుంటున్నాంలే. అది అంతే. అదే కట్టుకుంటే ఈ సంవత్సరానికి ఇది తయారయ్యేది. ఇంకా మాకు ఇది ఇంకా శుభ్రంగా ఇది కావాలి, మా దేవుళ్ళు కావాలి. అది మా దేవుళ్ళు కావాలి. జై శ్రీరామ్. నా పేరు బాకూరి కోటేశ్వరం అండి. ఇలాగ మా కంపమావిడి గ్రామం.
మేము ఇక్కడ నివసించేదంతా గ్రామస్తులంతా అందరూ గిరిజనులేనండి. ఇందులో ఇంచుమించు మాకు 32 కుటుంబాలు ఉన్నాయండి. 32 కుటుంబాలు కూడా అందరూ గిరిజనులమే నివసిస్తున్నాం. మేము ఇక్కడికి వచ్చి చీడిపాలెం నుండి ఇక్కడికి వచ్చి చేడుమగలికి వచ్చి ఇంచుమించు 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఇటువంటి సమయంలో మేము ఏంటంటే మన ఊళ్ళో అంటే ఒక దేవుడి గుడి ఉండాలి అన్నది మేము గ్రామస్తులందరూ నిర్ణయం తీసుకొని రాముల వారి ఫొటోస్ పెట్టుకొని చిన్న తాట గుడిసెలాగా వేసుకొని దేవుడిని అలా కొలిసేవాళ్ళం. ఇప్పటికి కూడా మేము అదే చేస్తున్నాం. కాకపోతే మాకు ఏంటంటే ఎటువంటి విధంగా మాకు స్తోమత లేక మేము డొనేషన్స్ పరంగా తీసుకొని చేస్తున్నాం. జై శ్రీరామ్. నా పేరు బాకూరి కోటేశ్వరరావు. నేను ఇలాగ కంపమాడి గ్రామం, కొయ్యూరు మండలం, అల్లూరు సీతారామరాజు డిస్టిక్ అండి మాది. మేము మా గ్రామం నుంచి ఇంచుమించు ఒక 30 కుటుంబాలు ఉంటాయండి. 30 కుటుంబాల నుంచి కూడా ఏంటంటే అందరు గిరిజనులకి సంబంధించి గిరిజన వాసులం. అంటే ఒక మీకు తెలిసి ఆదివాసీ బిడ్డలం అనమాట. ఆదివాసీ బిడ్డలుగా ఉండి మేము ఇక్కడికి వచ్చి ప్రజెంట్ ఏంటంటే మా కంపమాడి గ్రామం ఒక 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వచ్చి మేము ఒక గ్రామంగా ఇచ్చేసుకున్నాము. అదేవిధంగా మేము అప్పటి నుంచి ఒక గ్రామదేవత అని, తర్వాత రాముల వారు అని ఇది చేస్తున్నాం. కానీ అప్పటి నుండి మేము ప్రజెంట్ ఏంటంటే ఏదో తాటాకు గుడిసెలో చేసుకొని దేవుడికి పూజించాలి, మనం అంటే ఒక గుడి కట్టుకోవాలనేసి ఒక నిర్ణయం తీసుకొని రాముల వారి ఫోటోలు పెట్టుకొని పూజించే వాళ్ళము. ప్రతి రాముల వారి పండగ వచ్చిందంటే, నవమి వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఆ రోజు ఊర్లో ఒక పండగ వాతావరణం అన్నది చేసుకునే వాళ్ళం. అలాగా ఉండి ఇంకేమైతే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏం చేసామంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ తాటి గుడిచే కాకుండా స్తోమత పరంగా మనం ఒక 4 రేకులు వేసుకుంటే ఇంకా గుడికి మనం ఎంతో కొంత దేవుడికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పి రేకు షెడ్ వేసుకున్నాం. రేకు షెడ్ వేసుకున్న తర్వాత కూడా అలా కొన్ని సంవత్సరాలు గడిచిందండి. గడిచిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మా స్తోమత కొద్దీ చిన్నదేదో స్లాబ్ వరకు చేసుకున్నాం. ఇప్పుడు మాకు రెక్కాడితే కానీ డొక్కాడనే రోజులండి ఇవి. అలాంటిది మేము ఎవరికి చెప్పుకోవాలో ఏటన్నది కూడా మాకేం తెలియని పరిస్థితి అండి. ఆ సిచ్యువేషన్లో మేము ఏంటంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టి మనిషి 500 ఎంత 500 1000 అంటే 1000 ఖర్చు పెట్టి ప్రజెంట్ గుడి పరంగా ఒక స్లాబ్ పరంగా అయితే చేసుకున్నామండి. అదేవిధంగా మాకు ఇతరులు కూడా ఏమైనా మనకు విగ్రహ దాతలు ఉంటారు, దాతలు కూడా మనకు ఇలాగ మా కష్టార్జితం పరంగా కాదు కానీ మీ నుంచి కూడా మాకు ఎంతో కొంత మేలు జరిగే విధంగా ఒక విగ్రహాల పరంగా మాకు ఏమన్నా న్యాయం ఇచ్చేటట్లుంటే మేము దానికి మీరు ఏ విధంగా అలాగనే విగ్రహాలు ఇచ్చి ఓన్లీ విగ్రహాలే కాదండి ప్రతిష్టకు కూడా మీ నుంచి మాకు సపోర్ట్ పరంగా ఉంటే మేము కూడా గ్రామస్తులం గిరిజనులం మీకు సపోర్టుగా ఉండి మేము ఎదురుకి తీసుకెళ్తాము అని మేము అనుకుంటున్నాం గ్రామస్తులం అందరం. అదేవిధంగా మాకు ఇప్పుడు ఈ గుడి ఇంతవరకు జరిగింది. ఇంకా ఇక్కడ నుంచి మాకు స్తోమత లేదండి. ఏంటంటే మేము పనికి వెళ్ళి సంపాదించుకున్న డబ్బులతోనే ఇంతవరకు చేసాం. ఎందుకంటే ఈ పిల్లల చదువులు ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పని అండి. అలాంటిది ఇప్పుడు మనకు మిగతా పెద్ద స్థాయి వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేసి మనకు విగ్రహాలు ఇలా మేము డోనర్గా మేము ఇస్తాం విగ్రహాలు అని చెప్పిన వాళ్ళకి మేము కొంత గౌరవంగా ఉంటాము. అదేవిధంగా మన విగ్రహాలు డొనేషన్ వచ్చిన తర్వాత కూడా మన తరపున ప్రతిష్ట చేయటానికి కూడా మనకు కొంచెం సహకరించాలి. ఎందుకంటే మన దగ్గర అంత స్తోమత లేదు. మా దగ్గర ప్రజెంట్ ఉండేదంతా గిరిజనులమేనండి. మాకు ఏంటంటే ప్రతిదీ మాకు ఒక రోడ్డు పరంగా కూడా రోడ్డు కూడా లేదండి. అది కూడా మీకు చెప్తున్నాము. రోడ్డు లేదు. ఏదన్నా బయటకు వెళ్ళాలంటే ఇప్పుడు మనకు సమ్మర్ వెళ్ళాడిది ఈ కాలం కాబట్టి పర్వాలేదండి. వర్షాకాలం అయితే మన గొట్లపాడు వాగు నిజంగా కూరగాయలు కొనుక్కోవడం కూడా వెళ్ళలేని పరిస్థితి అండి. అంత ఇదిగా ఉందండి మాకు. అలాంటిది మరి ఈరోజు మీరు వచ్చి మా ఎలా చేసుకున్నారు ఏటన్నది మేము మీకు వివరించడం జరిగింది. అదేవిధంగా మాకు మంచి చేసి పెడతారని మేము కోరుకుంటున్నాము. మాకు ఏ విధంగా మంచి జరగాలని మేము కూడా దేవుడికి ప్రార్థిస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్.